వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హనుమకొండలో బాలల అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు. 34 మంది మైనర్ బాలలను సంరక్షణ కేంద్రానికి తరలించిన అధికారులు. మెట్రో రైళ్లకు పోటెత్తిన ప్రయాణికులు. ఎండల తీవ్రత పెరగడంతో మెట్రోకు క్యూ కడుతున్న హైదరాబాద్ నగర వాసులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న నేతలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన నాయకులు. డీటెయిల్స్ చూస్తే హన్మకొండలోని బాలల అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు. దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న 34 మంది మైనర్ బాలలను అధికారులు గుర్తించారు. వారిని హైదరాబాద్ లోని వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు తరలిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, కాజీపేట రైల్వే పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. దళారులను అదుపులోకి తీసుకున్నారు. బాలల అడ్రస్లు తీసుకుని వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం వారిని వారి స్వస్థలాలకు పంపనున్నారు. మెట్రో రైళ్లకు ప్రయాణికులు పోటెత్తారు. ఎండల తీవ్రత పెరగడంతో మెట్రోకు హైదరాబాద్ నగరవాసులు క్యూ కడుతున్నారు. ఆ రద్దీని చూస్తుంటే ముంబై మెట్రోను తలపిస్తోంది. ప్రయాణికులతో అమీర్పేట్ మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది. గత వారం రోజులుగా రోజుకు 4.5 లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. కెపాసిటీకి మించి మెట్రోలో ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. మెట్రో సర్వీసుల సంఖ్య పెంచాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి హైదరాబాద్ కు మెట్రో వచ్చిన తొలి నాళ్లలో తీవ్ర నష్టాలను చవిచూసింది. అప్పట్లో ప్రయాణ ఖర్చులు చాలా భారంగా అనిపించేవి. దీంతో సామాన్యులెవరూ మెట్రో జోలికి వెళ్లేవారు కాదు. పైగా అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేకపోవడం కూడా పెద్ద మైనస్ అనే చెప్పాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మరియు మహబూబాబాద్ పార్లమెంటు ఉపాధ్యక్షులు ముద్రగడ వంశీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు సందర్భంగా ఇల్లందులోని స్థానిక జగదాంబ సెంటర్లో 73 కేజీల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ముద్రగడ వంశీ మీడియాతో మాట్లాడారు. అలాగానే ఈ కార్యక్రమం చేసిన మహిళలకి, తెలుగు యువతకి, సీనియర్ నాయకులకి, విద్యాసంఘ నాయకులకి, పార్టీ నాయకులకి అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ వేడుకలో ఇల్లందులో ఘనంగా జరిగింది. ఈ యొక్క బాబు గారి పుట్టినరోజు 73 వసంతాలే కాదు, ఇంకా 100 వసంతాలైనా ఈ విధంగా జరుపుకునేలాగా ఇల్లందు తెలుగుదేశం పార్టీ కానీ, ఆంధ్ర, తెలంగాణ దేశ ఎక్కువ సరే తెలుగుదేశం పార్టీ పూర్తి కూడా అక్కడున్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వారిని ఆశీర్వదిస్తూ వారు ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ 73 వసంతం మా అందరికీ పండుగ దినం, పండుగ రోజు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీస్సులతోటి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం కావాలని, అటు తెలంగాణ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ
ప్రజల వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రం అల్లకొలం అయిపోయింది. ఈరోజు తెలంగాణ అభివృద్ధి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మార్కే కాబట్టి ఇంతవరకు ఏమీ అభివృద్ధి జరగలేదు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అలాగే అనుబంధ దేవాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిషేకాలు చేయించడం జరిగింది. అలాగే అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంత్రి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారి పేరున ఆయుష్ హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్, నవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య పాల్గొన్నారు. श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम यजमानस्य गोत्रोद्भवस्य बालकाय गोत्रोद्भवस्य गोत्र ईश्वर नामधेयस्य धर्मपत्नी सौभाग्यवती स्नेहलता नाम्न्याः सह कुटुम्बानां क्षेमत्वेदधेत्य वेद्य विजय अभय परिपूर्णायुरारोग्यैश्वर्य मृदुभक्तं धर्मार्थकामोक्ष चतुर्विध फलपुरुषा सिद्ध्यर्थं गौरसिद्ध्यर्थं मनोवाक्याप्रसिद्ध्यर्थं दुष्टग्रह दोष पीडा परिहारार्थं शरीर आयु आरोग्यदासिद्ध्यर्थं ये ये ग्रहाः परिष्ठस्थाने स्थिताः तेषां ग्रहाणां अत्यन्तानुकूलता फलसिद्ध्यर्थं यजमानस्य गृहे धनकनकवस्तुवाहनपुत्रपौत्राभिवृद्धिद्वारा सुखेन जीवनसिद्ध्यर्थं प्रत्येकतः यजमानस्य ईश्वरनामधेयस्य जन्मदिनसमये मम यजमानस्य जन्मदिनसमये ब्राह्मण द्वारा आयुष्य होमं करिष्ये भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वती दादा मंगलायुधो मंगल मांगल्ये नमोस्तुते दिव्यांग कर्पूर मंगल नीराधि मंदर शयामि जलेन प्रदक्षिणं समर्पयामि प्रक्षान्तारयामि प्रक्षान्तारयामि हर हर महादेव हर సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీకుమద్దూరులో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వీరన్న శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ప్రవీణ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని నేడు చీమకూరు మద్దూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ప్రవీణ్ మరియు హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమామణి ప్రారంభించడం జరిగింది. తదనంతరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ భాగస్వాములై ప్రతి ఒక్కరూ విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్య బృందం సూచనలు సలహాలు పాటించాలని పేర్కొన్నారు. itu kusum mana? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కంటి వెలుగు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు కంటి చూపు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో
ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు షీక్మద్దూర్ గ్రామానికి కంటి చూపులకు సంబంధించినటువంటి డాక్టర్లు మొత్తం వారి బృందము మన గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకొని వారికి ఉన్నటువంటి కళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఈ డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించుకొని వాళ్ళకు తగినటువంటి అద్దాల మందుల లేదా ఆపరేషన్ అన్ని ప్రభుత్వం ఫ్రీగా చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని షీక్మద్దూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వారి కంటి చూపు చిరకాలం మంచిగా ఉండే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఆయనవిల్లి మండలంలోని పార్టీ అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు మండల పార్టీ కార్యాలయం వద్ద నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త అని, అలాంటి ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాష్ట్రానికి చాలా అవసరమని, వచ్చే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను లెప్రసీ స్టేట్ బృందం సందర్శించి కుష్టు వ్యాధికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. స్టేట్ జాయింట్ డైరెక్టర్ ఎస్ఎంఓ డాక్టర్ జాన్ బాబు పిహెచ్సి సిబ్బందికి కుష్టు వ్యాధి పట్ల అవగాహన, సిబ్బంది వ్యాధి లక్షణాలు, చికిత్సా విధానంను తెలియజేశారు. కుష్టు వ్యాధి ప్రాథమిక దశలో గుర్తించి ఎండిటి చికిత్స అందించినట్లయితే అంగవైకల్యం నివారించవచ్చన్నారు. హెల్త్ తరఫున వచ్చినాము. మేము మా టీం వచ్చినాము ఇక్కడికి. మేము ఏంటంటే ఎవ్రీ మంత్ 2 జిల్లాలు శాంపుల్ సర్వే అసెస్మెంట్ యూనిట్ నుంచి వెళ్తుంటాం. అది ఎట్లా వెళ్తామంటే జిల్లాలో లో పిఆర్ ఉన్న పిహెచ్సి, హై పిఆర్ ఉన్న పిహెచ్సిని సెలెక్ట్ చేసుకొని వెళ్తుంటాం. ఈ నెల మంచిర్యాల దీనిలో భాగంగా ఈ మందమర్రి పిహెచ్సికి వచ్చినాము. మేము ఏంటంటే లెప్రసీ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ ప్లస్ కేస్ వ్యాలిడేషను ప్లస్ ఈ లెప్రసీ జబ్బు ఎట్లా వస్తుంది దాని గురించి స్టాఫ్కి సెన్సిటైజ్ చేయటము ఇవి చేస్తుంటాం. అయితే జనరల్గా మా ఉద్దేశం ఏంటంటే ఈ లెప్రసీలో ప్రాథమికంగా చికిత్స ఇచ్చి ట్రీట్మెంట్ గుర్తించి చికిత్స ఇచ్చినట్లయితే వాళ్ళకి అంగవైకల్యం రాకుండా కాపాడేందుకు ఛాన్స్ ఉంటుంది. అందుకే స్టాఫ్ ఏంటంటే ఎవ్రీ 6 monthsలో ఒకసారి వాళ్ళు యాక్టివ్ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అని వాళ్ళు 6 నెలలకు ఒకసారి వాళ్ళకున్న ఆశాకున్న ఏరియా మొత్తం కవర్ చేస్తుంటారు. ఆ కవర్ చేసే క్రమంలో అంటే వాళ్ళు నెలకు ఒక 20 ఇండ్లు కవర్ చేసేది ఉంటుంది. ఆ 20 ఇండ్లలో వాళ్ళు అంటే 15 రోజులు 20 రోజులు వాళ్ళ ఏరియాలో వెళ్ళే టైంలో వెళ్ళిన రోజు ఒక 2 ఇండ్లలో వాళ్ళు అక్కడున్న ఆ ఇంట్లో ఉన్న మెంబర్స్ని మొత్తం థరోగా చెక్ చేస్తారు. చూడాలి, ఎగ్జామ్ చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి మొత్తం చెక్ చేస్తారు. మగవాళ్ళు ఉన్నా అంటే క్లాత్స్ లేకుండా చెక్ చేస్తారు. ఏమైనా మచ్చలు ఉన్నాయా, వాళ్ళకి వెనకాల ఉన్న మచ్చ వాళ్ళకి క్లియర్ కనిపించదు, వీళ్ళు చూస్తారు. వాళ్ళకి ఏమైనా మచ్చలు ఉన్నట్టు డౌట్ వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ సార్ ఏంటంటే వాళ్ళు పీబీనా ఎంబీనా క్లాసిఫికేషన్ బట్టి వాళ్ళకు బహుళ ఔషధ చికిత్స ఎండిటి చికిత్సతో ఈ లెప్రసీ జబ్బు పూర్తిగా 100% నయమవుతుంది. ఈ మందులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నవి. ఇదేంటంటే అతి సాధారణమైన జబ్బు, ఓ బ్యాక్టీరియాతో వస్తుంది. ఈ మందులు ఆ బ్యాక్టీరియాని శరీరంలో పూర్తిగా చంపేస్తాయి. కాబట్టి దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు. పూర్వం లెప్రసీ అంటే స్టిగ్మా ఉండేది, వివక్ష ఉండేది. ఇదేంటంటే పెద్ద రోగం, ఇది వస్తే జనాలలో తిరగలేకుంటుండేది పేషెంట్లు. వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల ప్రాథమిక దశలో చికిత్స తీసుకోకపోయేది, అంగవైకల్యం వచ్చేంత వరకు వెయిట్ చేసేది. ఇప్పుడు ఏంటంటే మేము ఆరోగ్య సిబ్బంది అందరం కలిసి ప్రాథమిక దశల్ని గుర్తించి వాళ్ళకు మంచి మందులు ఉన్నాయి, చికిత్స ఇవ్వటం వల్ల పూర్తిగా నయమవుతుంది. దీన్ని నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తున్నాం అందరం కలిసి. ఆరోగ్య వేసుకోవాలి, మర్చిపోకుండా వేసుకోవాలి. ఇది 5
కంపల్సరీ వాడాలి. మీరు ఎవరు కొట్టిండ్రు? అందరు కూర్చోండి ఒకసారి. పద్మ ఒకసారి కూర్చో. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కంటి వెలుగులో కక్కుర్తి బయటపడింది. సిబ్బంది భోజనాల కోసం ఒక్కో టీంకు 1500 ప్రభుత్వం అందిస్తోంది. అయినప్పటికీ గ్రామాలలో ప్రజాప్రతినిధులు భోజనాలు సమకూరుస్తున్న వైనం బయటపడింది. ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు డిప్యూటీ DMHO కాజేస్తున్నారని వైద్యుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గుడ్ మార్నింగ్ సార్, నేను PMO వెంకన్న నా పేరు. నేను ఆలగడప PSC నల్గొండ డిస్టిక్లో పనిచేస్తున్నాను. నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి, అలాగే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మరి గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారికి హరీష్ రావు సార్ గారికి నేను తెలియజేయనిది ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటి వెలుగు టీంలో ఒక్కొక్క టీంకి 1500 రూపాయలు భోజనాలకు ఇస్తున్న టీంలో భోజనాలకు ఇస్తున్నారు. అలాగే మీరు టెంట్ల ఖర్చుకు వాటికి కూడా ఒక 1000 రూపాయలు ఇస్తున్నారని తెలిసింది. 2500 రూపాయలు మీ టీంకి ఒక్కటికి ఇస్తున్నామని నల్గొండ DMHO గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ PSCలో వచ్చేసి ఈ భోజనాల డబ్బులు, టెంట్కి అయ్యే ఖర్చు డబ్బులు ఆ విలేజ్ల సర్పంచుల్ని, ఎంపీటీసీలని మేనేజ్ చేసుకొని ఆ డబ్బుల్ని వీళ్ళు స్వాహా చేసేసి మాకు అన్యాయం చేస్తున్నారు. సరైన ఫుడ్ లేదు, సరైన స్నాక్స్ లేవు. మేము మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అద్దాలు వేయడానికి నేను రెడీగా ఉన్నా. అర్థమైందా సార్? హరీష్ రావు సార్, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను అద్దాలు వేయడానికి రెడీగా ఉన్నా. నా శాయశక్తుల అందరికీ మీరు పంపిన ఎక్విప్మెంట్కు నేను న్యాయం చేసి అందరికీ అద్దాలు ఇచ్చేటట్టు నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను అద్దాలు ఇస్తున్నాను. కానీ ఇక్కడ వచ్చేసరికి భోజనాల దగ్గర మా PSC టీం ఎవరైతే ఉన్నారో డిప్యూటీ DMHO కేశవరావు సార్, అలాగే ఆలగడప సూపర్వైజర్స్ కొంతమంది యొక్క భోజనాల డబ్బుల దగ్గర కకృతి పడి మాకు సరైన భోజనాలు పంపించక ఆ వచ్చే 1500 రూపాయలు నొక్కేసి అంతా ఆగమాగం చేస్తున్నారు. 50 రోజుల నుంచి నేను ఓపిక పడుతున్నాను, 4 రోజుల నుంచి నేను బాక్స్ తెచ్చుకుంటున్నా, నాకు ఒక్కరికి డబ్బులు ఇస్తుంటున్నారు. అది ఏ విధంగా సాధ్యం సార్? నేను టీం అందరికీ 1500 రూపాయలని మేము వండించుకుంటాము, మంచిగా తృప్తితోటి తిని ఇక్కడ న్యాయంగా పనిచేస్తాను అంటున్నా కూడా వీళ్ళు మేమేలు చేస్తున్నారు సార్. ఈ ఆలగడప PSC మీద ఎమ్మెల్యే గారు, హరీష్ రావు గారు, కలెక్టర్ గారు దృష్టి పెట్టాల్సిందిగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టులు రెచ్చిపోయారు. మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి ఒక జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. బంగాపాల్ గ్రామం నుండి భద్రతా బలగాలు కూంబింగ్ కు బయలుదేరాయి. దారిలో మందు పాత్ర పేలింది. నెల్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ కుడియం సీతారాం అనే జవాను వైద్యం కోసం హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్ తరలించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని అనడంలో వాస్తవం లేదని, దానికి ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశాలలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడమే నిదర్శనమని టీడీపీ హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బత్తుల శ్రీనివాస్ అన్నారు. ప్రతి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారని, పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుండి రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున సైకిల్ గుర్తుపై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని నేటికి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. జై తెలుగుదేశం
చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మన పార్టీ అభ్యర్థి వేరే ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే హుస్నాబాద్ హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ చౌరస్తాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ పుట్టినరోజును ఈరోజు ఇక్కడ అంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ పురవైభవం కొరకు ఈరోజు హుస్నాబాద్లో మళ్ళీ పురవైభవం తీసుకొస్తామని పార్టీ కార్యకర్తలందరినీ పోగేసుకుంటూ ప్రతి విలేజ్లో మాకు కార్యకర్తలు అంటూ ఉన్నారు. లీడర్లు పోయినంత మాత్రం పార్టీ పోలేదు. అదేవిధంగా మేము ముందు అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాము. ఈసారి సైకిల్ గుర్తు అనేది ఉంటుంది. అఖండ ప్రతి విలేజ్లో మాకు బలం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. ఎవరు కార్యకర్తలు పోలేదు, ఏ పార్టీలకు కార్యకర్తలు అలాగనే ఉన్నారు, లీడర్లు పోయారు. దానికి ఎలాంటి సందేహం లేదు. మేము ఈసారి ఖచ్చితంగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి వెళ్దామనే ధీమాతోటి ఉన్నాము. ఈరోజు నారా చంద్రబాబు గారి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తెలుగుదేశం పెట్టిన గడ్డ అనేది మాది పటేల్ పట్టువారితనం కిలో 2 రూపాయల కిలో బియ్యం. అప్పుడు మనము బియ్యం దొరకని పరిస్థితుల్లో కూడా రామారావు గారు పార్టీని పెట్టి 9 నెలల్లో కూడా అధికారం వచ్చి మండల విస్తీకరణ మొత్తం మాలి పట్టువారితనం తీసేసి ప్రజల్లో అందరికీ శుచికపై అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు 9 నెలల నందమూరి తారక రామారావు. అప్పుడు ఎలక్షన్స్ అంటే ఏసుడే తప్పగానే ఎవరికి కూడా ఎలక్షన్ తెలివై మరి ఇప్పుడు కనుమరిగిపోయిందని పార్టీ అని అంటున్నారు. కానీ మొన్న మన కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ పార్టీ శ్రేణులను చూస్తే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది తెలుగుదేశం ఎక్కడదయ్యా అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి టీవీలలో కానీ పత్రికలలో కానీ జన సందేశాన్ని ఏమున్నా ఎదిగిన కార్యకర్తలే వేయలు కానీ ఎదిగిన నాయకులే వేయలు కానీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు ఎక్కడికి కూడా అవ్వలేదు. మన పద్మనకాల మనంలో కానీ ఒక 4,000 మంది జాయిన్ అయ్యారు. కనకయ్య ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర ముదిరాజ్ అధ్యక్షులు మా కాక మన జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో కూడా మరి కనకయ్య సతీమణి ఆధ్వర్యంలో ఒక 4,000 మంది అందరూ మరి బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులే ఉన్నారు చాలా మంది. మరి పార్టీ ఎనలేని కృషిలో కూడా ఉన్నది. పార్టీని కూడా మేము కూడా ముందడుగులా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఊరూరు గడప గడప తిరిగి కరపత్రం మన పార్టీ ఇదివరకు చేసిన కార్యక్రమాలు ఏంటి, చేయబోయేటి ఏంటి, మనం చేస్తే ఏ స్థాయిలో వచ్చినా మనం ధనిక రాష్ట్రంలో కూడా ఎందుకున్నాము తెలంగాణ అనేది గడప గడపకు మేము పత్రికా రూపకంగా పంచుతూ ఉన్నాం. మరి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలే. ఆయన 73 వసంతాలు పూర్తి చేసుకుని 72 వసంతాలు పూర్తి చేసి 73వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాడు. ఇంకా ఎన్నో పదవులు ఆశించి ఎంతోమంది ఈ న్యాయపరమైన కోరికలు నెరవేర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆయన ఎల్లవేళలా కృషిగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో ట్రాన్స్జెండర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
చలివేంద్రాన్ని టౌన్ సీఐ మల్లేష్ ప్రారంభించారు. ట్రాన్స్జెండర్ల సంఘం అధ్యక్షురాలు సిరి ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నిర్మల్ టౌన్ సీఐ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం సంతోషకరమని, ట్రాన్స్జెండర్లు అయినప్పటికీ సేవాభావంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని సూచించారు. ట్రాన్స్జెండర్ సిరి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లమైన మేము ప్రజలమేనని, ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా శివాజీ చౌక్లో ఈ వేసవి దాహాన్ని పాఠశాలలకు తీర్చాలనే ఉద్దేశంతో ట్రాన్స్జెండర్ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ సంఘటితంగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సమాజానికి వాళ్ళ వంతు సేవ చేయాలనే దృక్పథం ట్రాన్స్జెండర్లు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందించదగిన విషయం. వాళ్ళ ఈ మంచి పనికి మనందరం ఎంకరేజ్ చేస్తూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. నా పేరు సిరి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. మీలో ఒక వ్యక్తిని నేను కూడా. మనందరి కోసం చలివేంద్రం స్టార్ట్ చేసినాము. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నీళ్లు తాగి మా అందరినీ ఆశీర్వదించాలి, మమ్మల్ని ఇంకా ముందుకు నడపాలి. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు సమాజం కోసం మేము బ్రతుకుతున్నప్పుడు సమాజం కోసం మేము మంచి పనులు చేయాలని మీరు కూడా ఆశీర్వదించండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు చాలా అండి. దయచేసి అందరూ ట్రాన్స్ని అర్థం చేసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హనుమకొండలో బాలల అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు. 34 మంది మైనర్ బాలలను సంరక్షణ కేంద్రానికి తరలించిన అధికారులు. మెట్రో రైళ్లకు పోటెత్తిన ప్రయాణికులు. ఎండల తీవ్రత పెరగడంతో మెట్రోకు క్యూ కడుతున్న హైదరాబాద్ నగరవాసులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న నేతలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.